నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు ఇతర సీనియర్ నాయకులు దువ్వాడ రైల్వే స్టేషన్ ఎస్సీసీ మెంబర్లుగా బాటా శ్రీనివాస్ మంత్రి పట్నాయక్ అప్పలరాజు పైడిరాజు నియామక పత్రం అందజేసి అభినందనలు తెలిపిన కేఎన్ఆర్ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల ట్రోఫీని ఆవిష్కరించిన కర్ణంరెడ్డి నరసింగరావు సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు ఇతర సీనియర్ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. గత 3 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కార్యకర్తలపై ఉక్కుపాదం మోపడానికి అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. దీనిలో భాగంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి అంగన్వాడీ ప్రాజెక్టు అధికారులు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను బద్దలు కొట్టించి అన్ని కేంద్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారిని బృందా మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో దిక్కులేక అంగన్వాడీ కార్యకర్తలు అందరూ నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది అన్నారు. ఈ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వంపై పోరాటం తప్పదని బృందా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు కె బృందావతి, పెందుర్తి ప్రాజెక్టు రాష్ట్ర మెంబర్గా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే, మేము గత అంగన్వాడీస్ నుంచి గత 4 రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాం. అయితే ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలుస్తుందేమో అనే ఆశతోటి చాలా ఓర్పుగా నేర్పుగా మేము సమ్మెను కొనసాగించే సమయంలో 3వ రోజు అయినటువంటి నిన్న ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ సమ్మెను విచ్ఛిన్నపరచడానికి రెవెన్యూని సచివాలయం సిబ్బందిని పంపించి అర్ధరాత్రిని కూడా చూడకుండా తాళాలు పగలగొట్టి చాలా బీభత్సాన్ని సృష్టించింది. అంగన్వాడీలకి మానసిక క్షోభని గురి చేసింది. ఎందుకంటే ఒకప్పుడు ఇవే అంగన్వాడీలు మీరు మీ ఇళ్లలో భావించుకోవాలి, మీ ఇల్లుని ఎలా చక్కబెట్టుకుంటారో అంగన్వాడీలు కూడా అలాగే చక్కబెట్టండి అనే ప్రభుత్వం ఈరోజు మా ఇంటి తాళాలు పగలగొట్టింది. అంటే ఎవరు దొంగలు, ప్రభుత్వమా మేమా? మా ఇంటిని దోచింది. ఈ ప్రభుత్వానికి మేము చాలా ఒప్పుకొచ్చాం. కానీ ఈ రోజు నుంచి మా సమ్మెను ఇంకా ఉధృతం చేసి మా కోరికలు తీరే వరకు మా డిమాండ్స్ అన్నీ కూడా కేబినెట్లో ఒప్పుకుంటే ఒప్పుకుంది, లేదా మా ప్రాణాలైనా సరే తెగించి మేము ఇంకా ముందుకు సాగుతామని రాష్ట్రం మొత్తం మీద 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్స్ ఉన్నారు. మా అందరి సత్తాని కూడా మా ఓపికను కూడా ఇంతవరకు పరీక్షించిన ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పదలుచుకున్నాం. దేనికి ఎంతైనా సరే మేము తెగించి ఈ సమ్మెను ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. అడగడానికి ఇప్పుడు ఉందా? వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు ఎర్రగొట్టమన్నారు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మీరు అడగడానికి ఇప్పుడు మీకు పథకాలు ఉన్నాయా, మీ పథకాలు ఏమైనా ఇవ్వలేదనుకో మీరు అడగచ్చు. వాళ్ళు ప్రాబ్లం అలా చెప్తున్నారు. అలాగమ్మా ఒక నిమిషం ఆవేశపడకు, చెప్పిన దగ్గర నీకు సమాధానం చెప్తాను. ఒకటి ఆవిడ పిల్లు ఆవిడ వచ్చిన తర్వాత ఇక్కడ రాసుకుని వెళ్తారు. అర్థమైందా? తాళాలు ఎరగొట్టడం గట్టా ఇప్పుడు వాళ్ళు రావద్దు, వాళ్ళు ఏమన్నారంటే ఎరగొట్టుకుంటే ఎరగొట్టుకొని చెప్తారు. ఆవిడ తాళాలు తెచ్చు మరి తీసుకెళ్తారన్నప్పుడు ఎందుకంటే మాట్లాడుతున్నా ఓపెన్ చేసి చెక్ మేమివ్వండి. అలాగే మీ కమిషనర్ వాళ్ళు బాధపోంది, వాళ్ళ జీతాలు మా పిల్లలు చూస్తున్నారు, వాళ్ళ జీతాలు పెంచమని వాళ్ళు అడుక్కుంటున్నారు. అడుక్కుంటే సీఎం గారి దాకా వెళ్ళాలి. ఈ విషయం సీఎం గారు చూసుకుంటారు అవన్నీ. కమిషనర్ గారు వచ్చారు, మీరు వచ్చి బద్దలు కొట్టారు. మేమెలా మా తల్లులు, మేము తల్లులు గవర్నమెంట్
సీఎం జగన్ గారిని వచ్చేమని వచ్చే సైడ్ బట్టలు కొట్టారు అంతే మరి వాళ్ళు విన్నపం చేసుకుంటున్నారు కాబట్టి చేసుకుంటారు. మీ సచివాలయంలో మీ ఆర్పీలు అందరూ కూడా కొన్ని రోజులు పాటు మీరు చేసిన వాళ్ళే మీకు అడుగుతాను కదా ఎగస్ట్రా ఇవ్వమన్నారు కదా నెల జీతాలు ఇవ్వమంటున్నారు. ఆ జీతాలు వాళ్ళకి కష్టపడినందుకు వేతనాలు ఎవరు కష్టపడిన వేతనాలు ఇంకెందుకు అంతే కదా. ఇప్పుడు కరెక్ట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటుందో రెండు ముక్కలో చెప్తారని మేము అనేది మీరు కానీ మేడం గారు కానీ మాకు ఏదో ఇక్కడ దువ్వాడ రైల్వే స్టేషన్ ఎన్సీసీ మెంబర్లుగా బాటా శ్రీనివాస్, మంత్రి పట్నాయక్, అప్పలరాజు, పైడిరాజు నియామక పత్రం అందజేసి అభినందనలు తెలిపిన కేఎన్ఆర్. గాజువాక పాత కర్ణవానిపాలెం బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో దువ్వాడ రైల్వే స్టేషన్లో స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా నూతనంగా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్, శశిధరన్ పిల్లై, మంత్రి పట్నాయక్, సియాద్రి అప్పలరాజులకు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. దువ్వాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ప్రధాని మోదీ ఇటీవలే 26 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని అన్నారు. విశాఖ రైల్వే జోన్ కి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం వల్లే రైల్వే జోన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. అనంతరం నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు మాట్లాడుతూ తమ సేవలను పార్టీ పెద్దలు గుర్తించి దువ్వాడ రైల్వే స్టేషన్ లో కన్సల్టేటివ్ కమిటీలో నామినేటెడ్ పదవి ఇచ్చినందుకు రైల్వే శాఖ మంత్రికి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుకి, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి, జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటికి, గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావుకి ధన్యవాదాలు తెలిపారు. విశేష సేవలు అందిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకులకి ఈ నలుగురితో పాటు గర్గన్ పైడిరాజు గారికి కూడా ఈ యొక్క నామినేటెడ్ పోస్ట్ రావడం జరిగింది. ఇది మా జిల్లా అధ్యక్షులు, మా రాష్ట్ర అధ్యక్షురాలు, అదేవిధంగా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారి చొరవతో మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నామినేటెడ్ పోస్టులు రైల్వే డిపార్ట్మెంట్ లో రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అదేవిధంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 26 కోట్లు మరి దువ్వాడ రైల్వే స్టేషన్ కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇటీవలే కేంద్ర మంత్రి గారు వర్చువల్ గా కూడా ప్రారంభించారు. వందే భారత్ ట్రైన్ కూడా మన విశాఖపట్నం జిల్లాకి వేయడం జరిగింది. మరి జీవీఎల్ గారి ఎంపీ గారి శ్రీ జీవీఎల్ గారి చొరవతో విశాఖపట్నం నుంచి వారణాసికి, కాశీకి నేరుగా వారానికి 2 రోజులు ట్రైన్ కూడా వేయడం జరిగింది. ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. సౌండ్ స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ గాజువాక నుంచి భారతీయ జనతా పార్టీ గాజువాక మరి కన్వీనర్ అయినటువంటి మా కన్వీనర్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో జీవీఎల్ నరసింహ గారి చొరవతో మాకు మరి గాజువాక దువ్వాడ రైల్వేలో మాకు చోటు కల్పించడం అయ్యింది. తప్పకుండా మా వంతు ప్రయత్నంగా దువ్వాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మాతకి జై. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మాకు స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా నామినేట్ చేసినందుకు మా పార్టీ పెద్దలకి, అలాగే కేఎన్ఆర్ గారికి, అలాగే జీవీఎల్ నరసింహరావు గారికి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ యొక్క దువ్వాడ స్టేషన్ లో ఎంతో అభివృద్ది పనులు జరగాలి. ఆల్రెడీ అభివృద్ది పనులకని ఫండ్ కేటాయించారు. అలాగే ఈ పాసెంజర్స్ కున్నటువంటి అమ్యూనిటీస్ గాని, ఇబ్బందులు గాని ఏదైనా ఉంటే
ఖచ్చితంగా మేమంతా కలిసి మేము పనిచేస్తాం. ఖచ్చితంగా వాళ్ళే ఒక ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా. ధన్యవాదాలండి. ఈరోజు మన దువ్వాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం చొరవతో రైల్వే మంత్రిత్వ శాఖ వారు మమ్మల్ని ఒక 5గురిని అక్కడ ఒక కౌన్సిల్ కమిటీ మెంబర్స్ గా నామినేట్ చేయడం జరిగింది. అయితే దీనికి ఈ యొక్క బాధ్యతని మాకు వచ్చే విధానికి మన గాజువాక గాజువాక పాత కర్ణవానిపాలెం బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు కార్యాలయంలో 13వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ డిసెంబర్ 17వ తేదీ ఆదివారం గాజువాక జగ్గు జంక్షన్ వద్ద అమరావతికి పార్కులో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయని అన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారు జనవరి 3 నుండి 6వ తేదీ వరకు న్యూఢిల్లీ కల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంటా నూకరాజు, ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు వెంకట్, సీనియర్ కోచ్ ప్రేమ్, బాటా శ్రీను తదితరులు పాల్గొన్నారు. 100 ఫీట్ రోడ్లో ఉన్న అమరావతి పార్కులో 13వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఎల్లుండి ఆదివారం 17వ తేదీన జరగనున్నాయి. ఆ యొక్క ట్రోఫీని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు గవర్నీయులు బాటా శ్రీనివాస్ గారు, ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గారు నూకరాజు గారు, అదేవిధంగా ప్రేమ్ గారు, వెంకట గారు, సన్నీ గారు, సతీష్ గారు అంతా కూడా పాల్గొన్నారు. సుమారు ఈ యొక్క క్రీడల్లో 300 మంది రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొంటారు. ఇందులో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు న్యూఢిల్లీ కల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఆ జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన వారు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సెలెక్ట్ అవుతారు. ఈ యొక్క క్రీడల్లో క్రీడాకారులు, కిక్ బాక్సింగ్ క్రీడాకారులు అందరూ పాల్గొని మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ప్రతిభను కనబర్చి మరి ఈ యొక్క రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గాజువాకలో ఎక్కువగా కిక్ బాక్సింగ్ కానివ్వండి, కరాటే కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, అన్ని స్పోర్ట్స్లను కూడా అందరూ యాక్టివ్గా ఉంటారు. అందరినీ కూడా పెద్దలు బాటా శ్రీనివాస్ గారు అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయనకి ప్రత్యేక. గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావుకు వైసీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాత గాజువాక ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు తదితరులు పాల్గొని ఉరుకూటి చందుకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయ చందు మాట్లాడుతూ 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో తనకు ఇంతటి గురుతర బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కి, జిల్లా అధ్యక్షులు కోలా గురువులకి, స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని వార్డుల పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. ఆ సందర్భాన్ని మరి పురస్కరించుకొని మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాపై ఎంతో నమ్మకం ఉంచి నా మీద ఎంతో ఈ గురుతర బాధ్యతను పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గాజువాక శాసనసభ్యులు పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మార్చులు విడుదల రజనీ గారికి, గుడివాడ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారికి, అలాగే నగర ఎంపీ ఎంవి సత్యనారాయణ గారికి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి గారికి, కోలా గురువులు గారికి,
అలాగే ఇతర నాయకులందరికీ నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి మరి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్లకి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ సమావేశం మరి అత్యవసరం ఇప్పటికే 4-5 రోజులు అయ్యింది. ఇంకా మీడియాని అడ్రస్ చేయలేదనే ఉద్దేశం మీద కొంచెం సడన్గా పెట్టడం జరిగింది. కొంతమంది కార్పొరేటర్లు అందరూ కొంతతో మాట్లాడడం జరిగింది, కొంతమంది అందుబాటులో లేరు. ఆ కారణం చేత కొంతమంది రాలేకపోయారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమం గాజువాకలో జరగనుంది. ఇందుకోసం గతంలో చంద్రబాబు ఆవిష్కరించిన పైలాన్ వద్ద మరో పైలాన్ను సిద్ధం చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు మాట్లాడుతూ యువగలం పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. తెదేపా జనసేన కలయికతో ప్రభుత్వం ఏర్పడనుందని చెప్పారు. నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు గాను తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు నేతలు పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్, నల్లూరి సూర్యనారాయణ తెలిపారు. పైలాన్ వద్ద జరుగుతున్న పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. లోకేష్ గారి యువగలం ముగింపు గాజువాక నియోజకవర్గంలో ఆనాడు 2013లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ముగించారు. లోకేష్ బాబు గారు కూడా ఈరోజు 2023లో కూడా ఇక్కడే ముగిస్తున్నారు. మా గాజువాక నియోజకవర్గానికి ఈ మహాభాగ్యం కలగటం చాలా ఆనందదాయకం ఉంది. అది మా పల్లా శ్రీనివాసరావు గారు ప్రజలు ఆరాధించే మంచి నాయకుడు సమక్షంలో ఇక్కడ మరి ఇది ఆవిష్కరణ అపూర్వమైన ఘట్టానికి ఇక్కడ తెరదించుతున్నారు. ఎందుకంటే కుప్పంలో మొదలెట్టి ఈరోజు ఇక్కడ మా అగరంపూడి ప్రాంతంలో గాజువాక నియోజకవర్గంలో ముగింపు అంటే మరి ఈ ప్రాంతంతో అసలు అందరూ చేసుకున్న పుణ్య కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి విధానాలకు ఎదురుగా తండ్రి గారు పాదయాత్ర చేసి ఇక్కడ ముగించారు. ఈరోజు ఆ తండ్రికి వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కొడుకు చేసే అరాచకాలకు వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వారసుడు ఈరోజు లోకేష్ బాబు గారు ఇక్కడ పైలాను కట్టి ఈరోజు కార్యక్రమం ఇక్కడ ముగిస్తున్నారు. కాబట్టి గాజువాక నియోజకవర్గంలో ఉన్న పెద్దలు, కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, కార్యదర్శులు అందరి సమక్షంలో పల్లా గారు సమన్వయపరిచి ఈ కార్యక్రమాన్ని అందరినీ భాగస్వాములు చేసి మొత్తం పాదయాత్ర రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి ఈ 3 రోజులు ప్రతి కార్యకర్త అందరూ బాధ్యత తీసుకొని గాజువాక నియోజకవర్గంలో కనీ విని ఎరగని రీతిలో ఈ చారిత్రాత్మక ఘట్టం లిఖించే విధంగా ఘన స్వాగతం పలకాలని కోరుకుంటూ లోకేష్ గారు 17 సాయంత్రం స్టీల్ ప్లాంట్ సెక్టర్ 1 దగ్గర CWC 1లోకి వస్తారు. అక్కడ విడిచేస్తారు. అక్కడి నుంచి కార్యాచరణ ఈరోజు సాయంత్రానికి వస్తుంది. మాకు తెలిసి గాజువాక మీదకి ఇలా వచ్చి మళ్ళా పూర్మనపాలెంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్తో మాట్లాడి ఇక్కడ అగరంపూడి పాదయాత్రకు వస్తారు. కాబట్టి ఇదంతా ఒక సాయంత్రం లోపు పూర్తి కార్యాచరణ వస్తుంది. ఏ రూట్ అనేది అది కూడా మీకు మళ్ళీ పత్రికా సమావేశం పల్లా శ్రీనివాసరావు గారు పెట్టి మీ అందరికీ కార్పొరేటర్ల సమక్షంలో తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు చకచక శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆనాడు రామారావు గారి విగ్రహం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పైలాను, ఈరోజు ఇక్కడ లోకేష్ గారికి పైలాను. ఇది ఈ ప్రాంత వాసులు మర్చిపోలేని ఘట్టం అనమాట. ప్రతి తరాలు మారినా, యుగాలు మారినా ఇది గుర్తుండిపోయే అధ్యాయం. కాబట్టి ప్రతి ఒక్కరికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా స్వతంత్రంగా పనిచేసే అందరూ వచ్చి స్వతంత్రంగా ఇందులో ఒక నాయకత్వం, అందరూ నాయకులే కానీ అందరూ శ్రమ వచ్చి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చి సందర్శించి ఇక్కడికి వచ్చి సలహాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి పల్లాసీన్ గారికి చేదోడు వాదోడుకున్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతోనే యువకులు పార్టీలో చేరుతున్నారని గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోనా తాతారావు అన్నారు. జనసేన మహిళా నాయకురాలు ఆర్కే ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోనా తాతారావు మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్న లోపాలను ఎండకట్టడంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతోనే ఈ ప్రభుత్వం కాలం గడుపుతుంది అన్నారు.
ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు. యువతి యువకులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య, శాంతి భద్రతలు గాడిలో పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ లీడర్ దల్లి గోవిందరెడ్డి, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్స్ శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి కిరణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యువతకు కానీ మహిళలకు కూడా స్వాగతం పలుకుతూ ఈ రకంగా వాళ్ళందరినీ కూడా పార్టీలో తీసుకొచ్చినందుకు మరి వీర మహిళ అయినటువంటి ఇంద్రా ప్రియదర్శిని గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత ఇది. రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పార్టీలో పెద్ద ఎత్తున యువతను కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇవాళ యువత కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలిగే శక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారికే ఉందని చెప్పి వాళ్ళ యువత పూర్తి స్థాయిలో బలంగా నమ్ముతున్నారు. కాబట్టి అందుకని యువతని ఈవేళ ఒకే ఒక స్లోగను, ఎవరైతే మొట్టమొదటిగా ఓటుని ఎన్రోల్మెంట్ చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా నా మొట్టమొదటి ఓటు పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వాన్ని మేము బలపరిచే విధంగా వేస్తామని చెప్పి యువత పెద్ద ఎత్తున ఒక స్లోగన్ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. మన అందరి తాలూకా ఆశయం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కూడా బలంగా కోరుకున్నాం. కాబట్టి ఆ కోరిక కూడా నెరవేర్చే రోజు దగ్గరలోనే ఉంది. 3 నెలల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది. ఏదైతే ప్రజలు ఆశిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ ఇప్పుడు వచ్చినటువంటి యువతులందరూ కూడా మరోసారి వారందరూ కూడా స్వాగతం పలుకుతూ వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముఖ్యంగా ప్రతి నిమిషము మన ఉత్తరాంధ్ర ఐటీ మినిస్టర్ ఫస్ట్ ఆయన చెప్తున్నాం. నాకు అర్థం కాదు, ఒక పరిశ్రమల ఉన్నవన్నీ వెళ్ళిపోయాయి, యువత కోసం ఒక ఆలోచన లేదు. మా అధ్యక్షుడు వారు వచ్చినా, మా నాగమోహన్ గారిని చూసినా కూడా భయపడిపోతూ వాళ్ళ మీద అవాకులు చవాకులు వెళ్తున్న మీరు యువతకి ఏం చేశారు? ఐటీ శాఖ మంత్రిగా మీరు రాష్ట్ర భవిష్యత్తులో ఇక్కడ ఉత్తరాంధ్రకు మీరు ఏం చేశారు? దీని మీద మీ సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ముఖ్యమంత్రి, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎన్నుకోబడిన 151 స్థానాల్లో గెలిచామని చెప్పుకొని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు? మాట్లాడితే సభలో పవన్ కళ్యాణ్ గారి కోసం, ముఖ్యంగా మా నాదర్ మనోహర్ గారి కోసం మాట్లాడతారు, ఆయన పెళ్లిల కోసం మాట్లాడతారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడే మీరు రాష్ట్ర భవిష్యత్తులో ఉన్న బిడ్డల కోసం, మహిళల కోసం మీరు ఇచ్చిన పథకాలు కానీ ఏమైనా ఎంతవరకు వర్తిస్తున్నాయని నాకు మా అందరికీ మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం. మీరు మీ స్థానాన్ని తగ్గించుకొని మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టేసి మరి ఇష్టాసారంగా అవాకులు చవాకులు పేరుతున్న మీరు రాబోయే రోజుల్లో మా పార్టీ ముందుకు వస్తుంది. మా పార్టీ మొత్తం కలిపి తెలుగుదేశము, జనసేన పార్టీ స్వచ్ఛందంగా ప్రజలు ఎన్నుకోబడుతున్నారు. అప్పుడు మీకు సరైన గుణపాటు తెలుస్తుంది. మహిళలు తలుచుకుంటే రాష్ట్రమే కాదు మొత్తం దేశంలో కూడా మొత్తం మార్పులు జరుగుతాయి. మీరు ప్రతి ఒక్క మహిళలకి కానీ 30,000 మంది మా తప్పిపోయారని మా అధ్యక్షుడు వారు చెబితే దళిత ముక్తి 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం నేపథ్యంలో ఈ నెల 17న ప్రతిఘటన సదస్సు ఊరేగింపులను జరపనున్నామని రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణ తెలిపారు. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ఈ నెల 17న నగరంలోని డాబా గార్డెన్స్ లో గల ప్రేమ సమాజ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రతిఘటన సదస్సు, సాయంత్రం 4 గంటలకు సభాస్థలం నుండి ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుండి దళిత బహుజనులు తరలి రాబోతున్నారని తెలిపారు. గత 25 ఏళ్లుగా దళిత విముక్తి, కుల నిర్మూలన, మతోన్మాదం, దళితులపై దాడులు, భూమి సమస్య తదితర అంశాలపై పోరాడుతుందని వివరించారు. దళిత అమర వీరులకు ఈ నెల 17న దళిత ముక్తి సదస్సును. నా పేరు సొర్ల వెంకటరమణ. నేను దళిత ముక్తి అనే సంఘానికి రాష్ట్ర కన్వీనర్ని. దళిత ముక్తి ఏర్పడి 25 ఏళ్ళ సందర్భంగా 25 ఏళ్ళు ప్రస్తావన సదస్సును విశాఖపట్నంలో గ్రామ సమాజం ఆడిటోరియంలో ఈ నెల 17వ తారీఖున జరుగుతున్నది. దళిత ముక్తి ఏర్పడి 25 ఏళ్ళుగా కుల సమస్యలపైన, అంటరానితనంపైన, భూమి సమస్యలపైన, దళితులపై దాడులపై జరుగుతున్న సందర్భాల్లోనూ పోరాటాలు చేస్తూ ఉన్నది దళిత ముక్తి. అదేవిధంగా ఈ సమాజంలో జరిగేటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఒక నూతన సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లేదా అనేక మంది మేధావులు అమరుల యొక్క త్యాగాలను గుర్తుపట్టి అదేవిధంగా వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ఈ సమాజం కోసం, అసమానత లేని సమాజం కోసం పనిచేయడానికి దళిత ముక్తిగా ముందుకు పోతూ ఉన్నది. ఈ సందర్భంగా సదస్సును, ఊరేగింపును ఈ 17న జరుగుతూ ఉన్నది.
దీనికి పలువురు మేధావులు హాజరవుతున్నారు. దళిత ప్రజా సంఘాలు వక్తలుగా మేధావులు హాజరై లేదా నాయకులు హాజరై ఉపన్యాసిస్తారు. కాబట్టి ప్రజలారా లేదా సామాన్య ప్రజలారా, దళితులారా ఈ సదస్సును విజయవంతం చేసి ఊరేగింపును విజయవంతం చేయాలని మీ విజ్ఞప్తి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెన్నుముక ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పురోగతిని సూచిస్తూ యూబీఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మరియు మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీని విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో ప్రారంభించినట్లు వెన్నుముక శస్త్రచికిత్సలో ప్రముఖ నిపుణులు డాక్టర్ ఎం సతీష్ తెలిపారు. విశాఖలోని అపోలో హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి యూబీఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికత రోగి సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వెన్నుముక ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన పురోగతిని కూడా సూచిస్తుందని అన్నారు. అపోలో హాస్పిటల్ బృందం అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించనుందని చెప్పారు. అపోలో హాస్పిటల్లో యూబీఈ ఎండోస్కోపిక్ వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకుంటున్న రోగులు ఇప్పుడు వెన్నుముక సంరక్షణకు విప్లవాత్మక విధానాన్ని పాటించవచ్చని, ఇది ఖచ్చితత్వం, కనిష్ట ఇన్వాసివ్నెస్ మరియు మెరుగైన రికవరీ అందిస్తుందని వివరించారు. అంటే చాలా అపోహలు ఉంటాయి. ఆ అపోహల్లో భాగంగా ఏంటంటే ఒకసారి నడుము ఆపరేషన్ ఏమైనా అయితే వాళ్ళు మళ్ళీ కోలుకోవటం చాలా కష్టం అనే అపోహలో చాలామంది నడుముకి సంబంధించిన వ్యాధులన్నా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నా చాలా భయపడతారు. ఆల్మోస్ట్ పబ్లిక్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నడుము బాధలు అనేవి ఎంతో కొంత చిన్నప్పటి నుంచి పెద్దలోపు ఎవరో అందరూ సఫర్ అవుతున్న వాళ్ళే. కాకపోతే దీని గురించి అవగాహన తగ్గిపోయి కొంతమంది అన్నెసరీ సర్జరీస్ చేయించుకోవటం జరుగుతుంది. కొంతమంది సర్జరీస్ అవసరమైనా కానీ చేయించుకోలేక వాళ్ళు మంచాన పడతా ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవేర్నెస్ కోసమే పబ్లిక్ కోసం రేపు 17th అంటే సండే ఒక ఫ్రీ స్పైన్ అవేర్నెస్ క్యాంప్ అండ్ కన్సల్టేషన్స్, ఫ్రీ కన్సల్టేషన్స్ స్టార్ట్ చేస్తున్నాము ఆన్ సండే. దిస్ సండే అందరూ ఎవరైతే నడుము బాధలు ఉన్నాయో, వాళ్ళకి ఎవరైతే ఒక అపోహలు ఉన్నాయో లేకపోతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు ఆ రోజు. అది పూర్తిగా ఉచితం. అపోలో హాస్పిటల్లో అందరికీ అది అనౌన్స్ చేసింది అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్. అండ్ రిగార్డింగ్ దిస్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇన్ స్పైన్ సర్జరీ, ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఇన్ స్పైన్ సర్జరీ ఇది. ఇప్పుడు ఈ నార్త్ ఆంధ్ర భాగంలో ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ అనేది ముఖ్యంగా అపోలో హాస్పిటల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మిగతా కొలీగ్స్ అందరూ టేకప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోల ప్రకారం ఇదివరకు స్పైన్ సర్జరీ అంటేనే పెద్ద కోతలు ఉంటాయి, ఒక 3 నెలలు మంచాన్ని రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మంచం మీద నుంచి పైకి వస్తారా లేదా అనేది చాలామందిలో ఉన్న ఇది. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములని జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం శుక్రవారం విశాఖ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక శ్రీ పొట్టి శ్రీరాములని తన ప్రాణత్యాగంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడేలా చేసి అమరజీవిగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ నివాళులర్పించి స్మరించుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు వి మణిరాం, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కెవి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేమైతే ప్లాంటేషన్ ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాం. ఇండియా ఎవరున్నారమ్మా? ఇండియా ఇంకా హిందీలో ఒకసారి మాట్లాడమ్మా. ఇందులో స్టూడెంట్ టీచర్స్ కూడా ఉన్నారు సార్. వాళ్ళ లెసన్స్ కూడా మనం వీడియో తీస్తాం సార్. మొత్తం 350 kgbs మనం పంపిస్తాం సార్ రోజు. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం మీ అందరికీ. ఇది నేను కూడా మీలాగా స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా చదువుతాను. బట్ నాకు నిజంగానే కనిపించింది చేంజ్. నేను చెన్నై నుంచి వచ్చాను. అప్పుడు పెద్దగా వర్షం ఏం పెద్దగా రాదు. ఎప్పుడు నేను చిన్నప్పుడు నార్మల్గా వస్తుంది, ఏం ఫ్లడ్డింగ్ ఏం రాదు. 2010 తర్వాత ఎప్పుడు రావాలో రాదు, ఎప్పుడు మామూలుగా రావాలో అప్పుడు రాకుండా వేరెప్పుడో వచ్చి భారీగా వర్షం పడుతుంది. గ్రెటా థన్బర్గ్ మాట్లాడి షీ బికేమ్ అ గ్లోబల్ ఐకాన్. ఇవి బులెటిన్ అప్డేట్స్.